నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం కొంచెం సోషల్ మీడియాకి సంబంధించింది, కొంచెం ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించింది, కొంచెం మన జీవితానికి సంబంధించింది అండ్ ఆబ్వియస్గా ఇంకొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించింది. ఏంటంటే ఫిన్ఫ్లుయెన్సర్స్. అర్థం కాలేదా? ఫైనాన్స్ అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ రెండింటిని కలిపేస్తే ఫిన్ఫ్లుయెన్సర్స్. ఈ చిత్రపటాల్లో ఉన్నది ఎవరు అని మీరు డౌట్ పడుతున్నారా? కంగారు పడకండి, నేను చెప్తాను. ఈయన పేరు ప్రాంజల్ కామ్రా, ఈవిడ పేరు రచన రానాడే, అలానే ఈయన పేరు అంకుర్ వారికో, ఈయన పేరు పిఆర్ సుందర్. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే, ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్టయితే, మీరు ఎప్పుడైనా సరే ఈక్విటీ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏంటి, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా జరపాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండుంటే మీరు ఖచ్చితంగా వీళ్ళని గుర్తుపడతారు. ఆ విషయం నాకు తెలుసు. బట్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దీస్ పీపుల్, స్పెసిఫిక్గా మనం వీళ్ళ గురించి పర్సనల్గా ఏమి డిస్కస్ చేయట్లేదు. జస్ట్ టు మేక్ షూర్ అసలు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరో మీకు తెలియాలి కాబట్టి మనం ఎగ్జాంపుల్కి వాళ్ళ ఫొటోస్ తీసుకున్నాం తప్పితే మనకి వాళ్ళ మీద ఎటువంటి కక్షలు లేవు, ఎటువంటి కార్ఖానాలు లేవు. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ హెన్స్ ద నేమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మనం వీళ్ళ యొక్క సబ్స్క్రైబర్ రేషియోని బట్టి గమనిద్దాం. ప్రాంజల్ కామ్రా 28,30,000 సబ్స్క్రైబర్స్, యూట్యూబ్లో వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ 28,30,000. రచన రానాడే 27,80,000, 27,80,000. అంకుర్ వారికో 6,98,000. పిఆర్ సుందర్ 6,45,000. వీళ్ళు కాకుండా ముకుల్ మలిక్ అని, అలానే ఐసిఐసిఐ డైరెక్ట్ అని, జెరోదా అని, అప్స్టాక్స్ అని, ఏంజిల్ బ్రోకింగ్ అని, 5 పైసా అని, గ్రో అని, ఇలా చాలా యూట్యూబ్ ఛానల్స్ మనందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వెల్, దీస్ ఆర్ ద ఇండివిజువల్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ 5 పైసా అవ్వచ్చు, ఐసిఐసిఐ డైరెక్ట్ అవ్వచ్చు, కొటాక్ అవ్వచ్చు, జెరోదా, అప్స్టాక్స్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, బ్రాండ్స్. వాళ్ళకన్నా వీళ్ళకి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు అండ్ వీళ్ళు చెప్పేది జనాలు ఖచ్చితంగా వింటారు. అండ్ మనం చర్చించుకునే టాపిక్ అదే కాబట్టి జస్ట్ టు గివ్ అన్ ఐడియా వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే దానికి నెంబర్స్ ఇచ్చాము. యాజ్ ముందుగానే చెప్పినట్టుగా మనకి వీళ్ళకి ఎటువంటి రిలేషన్ లేదు, మనకి వాళ్ళ మీద ఎటువంటి కక్షలు లేవు. నౌ గెటింగ్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం ఫిన్ఫ్లుయెన్సర్స్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, SEBI, ఈజ్ వర్కింగ్ ఆన్ గైడ్లైన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్, పాపులర్లీ నోన్ యాజ్ ఫిన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఉదాహరణకి మనలో చాలామంది డిప్రెషన్లో ఉన్నారనుకోండి. ఆబ్వియస్లీ అసలు మనలో చాలామంది డిప్రెషన్లో ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ దురదృష్టవశాత్తు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటేనో, లేదు వాళ్ళే పబ్లిక్గా వచ్చి నేను డిప్రెషన్తో సఫర్ అవుతున్నానంటేనో, లేదు వాళ్ళ కుటుంబీకులకో, లేదు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్తేనో, ఈ విధంగా అయితేనే తెలుస్తుంది. బట్ టుడేస్ వరల్డ్ ఈజ్ ఇన్ సచ్ వే దట్ మనం డిప్రెషన్లో ఉంటున్నామన్న సంగతి కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం అండ్ లైఫ్ ఈజ్ లీడింగ్ టు డిఫరెంట్ సినారియోస్. బట్ ఈవెన్ దెన్ అలాంటి పరిస్థితులలో కూడా ఒకవేళ మీరు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకోండి, దానికి ఉన్న పేరు స్మైలింగ్ డిప్రెషన్. ఒకవేళ నమ్మకపోతే వెళ్ళి గూగుల్లో టైప్ చేసి చూడండి, స్మైలింగ్ డిప్రెషన్, మీకే తెలుస్తుంది. మన లోపల ఏది బాగోలేకపోయినా సరే ప్రపంచం కోసం మనం నవ్వుతూ ఉన్నాము అంటే దట్స్ కాల్డ్ స్మైలింగ్ డిప్రెషన్. దానికి ఒక వర్డ్ ఉంది. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం అట్ ద సేమ్ టైం బెనిఫిట్ ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక వర్డ్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. అలా స్మైలింగ్ డిప్రెషన్ ఉన్నట్టే ఎవరైతే ఫైనాన్స్కి సంబంధించి ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు. ఇన్ షార్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు. వీళ్ళకి సంబంధించి ఒక రెగ్యులేషన్ తీసుకురావాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, వీళ్ళని నియంత్రించాలి అని SEBI ట్రై చేస్తుంది అండ్ హెన్స్ దిస్ టాపిక్ ఈస్ ఇన్ ద న్యూస్. Influencers are people with public social media platforms. It can be Facebook, it can be Instagram, it can be Twitter, it can be YouTube, it can be something else. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందులో అకౌంట్లు ఉన్నాయి అండ్ వాళ్ళు చెప్పేవి జనాలు వింటారు. ఆఫరింగ్ అడ్వైస్ అండ్ షేరింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్. వాళ్ళు ఎక్కడా కూడా ఖచ్చితంగా మేము చెప్పేది మీరు వినండి, మీరు ఫాలో చేయండి అని అయితే ఎక్కడా చెప్పట్లేదు. బట్ ఈవెన్ దెన్ ఉదాహరణకి ఒక సినిమా హీరో ఉన్నారనుకోండి, వాళ్ళు సినిమా చూడండి వచ్చి అని చెప్పక్కర్లేదు, మనమే వెళ్ళిపోతాం బికాస్ దే ఆర్ ఆల్రెడీ పాపులర్. అలానే వీళ్ళు కూడా ఆల్రెడీ పాపులర్ అయిపోయారు కదా, బికాస్ మనం ఆల్రెడీ నెంబర్స్ చూసాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ దట్ టు జస్ట్ యూట్యూబ్లోనే. అది జస్ట్ ఇమాజిన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అవన్నీ కలిపితే ఇంకా నెంబర్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎంతమంది వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చిందనే కదా. సో ఒకసారి నచ్చకపోవచ్చు, రెండోసారి నచ్చకపోవచ్చు, మూడోసారి, నాలుగోసారి నుంచి వాళ్ళు చెప్పే వీళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు కదా. సో ఇన్ దట్ వే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి వివిధ అంశాలకు చెప్తూ ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చెప్పేది ఒకటే,
మేము ఖచ్చితంగా చెప్పేది వర్కౌట్ అవుతుందని లేదు, బట్ అట్ ద సేమ్ టైం మీరు మీ డిస్క్రిషన్తో మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో ఒకసారి కన్సల్ట్ చేసి చేయండి అని అంటారు. బట్ అందరికీ అంతగా ఐడియా లేదు కాబట్టి వీళ్ళు చెప్పిందే చేసేస్తారు. దేర్ వీడియోస్ కవర్ బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, ప్రాపర్టీ బయింగ్, క్రిప్టో కరెన్సీ అడ్వైస్ అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్ ట్రాకింగ్. ఉదాహరణకి మనం ఇన్వెస్టింగ్ తీసుకుందాం. ఎస్పెషల్లీ COVID-19 వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క రోల్ చాలా పెరిగిపోయింది. ఇన్ వన్ వే చెప్పాలంటే అసలు ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ వీళ్ళ ద్వారానే పెరిగిందని చెప్పాలి. బికాస్ ఫైనాన్షియల్ లిటరసీ హ్యాస్ రీచ్ ద మాసెస్ నౌ. అంతకుముందు 50-30-20 రూల్ అంటే ఎవరికి తెలిసేది కాదు. మీకు కూడా తెలీదా 50-30-20 రూల్ అంటే? కంగారు పడకండి, నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదండోయ్, నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇది. 50-30-20 రూల్ అంటే మన ఫైనాన్సెస్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం కోసం ఉన్న ఒక రూల్ అనమాట. సో మనం ఒకవేళ ఉదాహరణకి నెలకి 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి. రిమెంబర్, ఇది మీరు ఏ లైఫ్లో యూస్ చేస్తే మేబీ హెల్ప్ కూడా అవ్వచ్చు. సో జాగ్రత్త ఇవ్వనండి. మనం ఒకవేళ నెలకి 100 రూపాయలు సంపాదిస్తే అందులో 50 రూపాయలు మనం ఖచ్చితంగా సేవ్ చేసి తీరాలి. దిస్ ఇస్ నాట్ మీ సెయింగ్. సో రూల్ ప్రకారం మనం 50 రూపాయలు ఖచ్చితంగా సేవ్ చేయాలి. అండ్ మిగిలిన 50 రూపాయల నుంచి మనం ఖర్చులు పెట్టాలి. ఆ ఖర్చులు కూడా ఎలా పెట్టాలి? 30% ఏమో, లేదు 30 రూపీస్, ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి 30 రూపీస్ మన అవసరాలకి ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉందనుకోండి, నా పిల్లల చదువులకు అయ్యే ఖర్చు, లేదు నా తల్లిదండ్రులకు ఒక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన మందు బిల్లులు అవ్వచ్చు, ఇన్సూరెన్స్ బిల్లులు అవ్వచ్చు, కరెంట్ బిల్లు అవ్వచ్చు, ఒకవేళ అద్దెలు ఉంటే దాని యొక్క అద్దె అవ్వచ్చు. ఇలా వివిధ అంశాలకి సంబంధించి ఆ 30%లో మొత్తం అయిపోయేలా చూడాలి. ఆ మిగిలిన 20% లేదా ఈ 100కి కానీ 20 రూపాయలు ఏదైతే ఉందో అది మీ ఎంజాయ్మెంట్ కోసం. ఆబ్వియస్లీ ఇక్కడ అంతా కూడా సేవ్ చేయండి, బిల్లులు కట్టండి అంటున్నారు మాస్టారు. మరి మేము ఎంజాయ్ చేద్దా, మేము నెలకు కనీసం 2 సినిమాలకు వెళ్ళొద్దా, నేను మా వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్ళొద్దా, మా పిల్లలకి మంచి డ్రెస్ కొని పెట్టొద్దా, నేను ఓ పార్క్ వెళ్ళొద్దా అని మీరు కూడా అనుకుంటారు కదా. అందుకు కానీ 20 రూపీస్ని చేస్తే అప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కువగా సేవింగ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక 2వ ఇల్లు కొనుక్కోవాలి అన్నా, లేదు పిల్లల యొక్క ఫర్దర్ ఫ్యూచర్ హైయర్ స్టడీస్ కావాలన్నా, లేదు ఒకవేళ లోన్ తీసుకోవాలన్నా అప్పుడు మీరు ఎక్కువ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ద సేవింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ అవసరాలని ఫుల్ఫిల్ చేస్తున్నారు, మీరు మీ ఇంట్రెస్ట్లను టేక్ కేర్ చేస్తున్నారు. ఇలా వివిధ అంశాలకి సంబంధించి వీళ్ళు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారనమాట. సో ఆబ్వియస్లీ ఇది మన జీవితానికి సంబంధించింది కదా. సో మనం డెఫినెట్గా వాళ్ళు చెప్పింది చేసేస్తాం. బట్ ద పాయింట్ ఏంటంటే వాళ్ళలో ఎంతమంది సర్టిఫైడ్, ఎంతమందికి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది. గవర్నమెంట్ బ్యాకింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సెబీ ఉందండి. సెబీ అంటే ఏంటి మనం ఇందాక తెలుసుకున్నాం, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుందంటే ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్కి. అంటే మీలో ఎవరు స్టాక్ మార్కెట్కి సంబంధించి లేదు ఈ ఫైనాన్సెస్కి సంబంధించి ఒక అడ్వైజ్ ఇవ్వచ్చు అని. ప్రస్తుతం మన ఇండియాలో కేవలం 1300 మందే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 10.6 కోట్ల మందికి డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఈ 1300 మందిని యాక్సెస్ చేయగలరా? ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వీళ్ళల్లో అందరూ ఆ డబ్బులు పే చేయగలరా? లేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఎక్కడైనా ఫ్రీగా నాలెడ్జ్ దొరుకుతుందని వస్తారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పేది వింటారు. రిమెంబర్, వాళ్ళు చేసేది తప్పేమీ కాదు. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, మనం ఇందాక అనుకున్న డిస్క్లైమర్స్ ఇస్తున్నారు. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అసలు మీరు ఏ విషయాలు చెప్పొచ్చు, ఏ విషయాలు చెప్పకూడదు, ఏ విషయాలు ఏ విధంగా చెప్పొచ్చు, ఏ విషయాలు ఎంతవరకు చెప్పొచ్చు, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి రెగ్యులేషన్ చేయాలనే సెబీ ఆలోచిస్తాం. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ని రెగ్యులేట్ చేయాలి, బాగానే ఉంది. అసలు అవసరం ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద నీడ్ అని గమనిస్తే the number of unregistered investment advisors giving unsolicited stock tips on social media platforms has increased dramatically, especially from 2020. అంతకు ముందు కూడా ఇది ఉంది, 2014-15 నుంచి కూడా జరుగుతుంది. కాకపోతే 2020 ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అందరూ ఆల్మోస్ట్ ఆన్లైన్లోకి వచ్చేసారు, ఇంటర్నెట్కి బాగా అలవాటు పడ్డారు. అప్పుడు ఈ స్టాక్ టిప్స్ అనేవి కూడా టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఈవెన్ మన ఎస్ఎంఎస్లో కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మీకు స్టాక్ మార్కెట్స్లో ప్రాఫిట్ సంపాదించాలని ఉందా, అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ నెంబర్కి ఎస్ఎన్ టైప్ చేయండి, మేము మీకు స్టాక్ టిప్స్ అందిస్తాము. ఓకే, రిలయన్స్ అనే కంపెనీ 2500కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పర్చేస్ చేయండి. స్టాప్ లాస్ ఏమో 2200. రిమెంబర్, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించిన కొన్ని టర్మినాలజీస్. ఈ స్టాప్ లాస్ ఇవన్నీ కూడా అవి వీలైతే మనం ఎప్పుడైనా చర్చించుకుందాం, లేదా ఒకవేళ మీకు అంతగా టైం లేకపోతే వేరే ఎక్కడైనా తెలుసుకోండి. బట్ ఇలా స్టాప్ లాస్ 2200 అన్ని వాళ్ళకి అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఓకే, రిలయన్స్ అనేది పెద్ద కంపెనీ, పాపులర్ కంపెనీ, ముఖేష్ అంబానీ అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇండస్ట్రియలిస్ట్. ఓకే, షేర్ ప్రైస్ 2500లో ఉందంట, అది ఇంకా పెరుగుతుందంట, 2200 దాకా ఒకవేళ ప్రైస్ పడిపోతే అప్పుడు అమ్మేయచ్చు అని చెప్తున్నాడు, తప్పే ఉంది దాంట్లో అని అందరూ కొనేస్తారు. అది ఒకవేళ పెరిగింది అనుకోండి, ఎవరైతే ఆ టిప్ ఇచ్చాడో వాడు గొప్పవాడు అయిపోతాడు. కానీ ఒకవేళ అది పడిపోయింది అనుకోండి, ఉన్న డబ్బులు పోతాయి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ అన్రిజిస్టర్డ్ అడ్వైజర్స్ బికాస్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ అంటే సెబీ. గుర్తుంది కదా, కేవలం 1300 మంది రిజిస్టర్డ్ అడ్వైజర్లో ఉన్నారు మన ఇండియాలో. దట్స్ ద ప్రాబ్లం.
In addition, certain companies used social media platforms to boost their share prices through influencers. ఉదాహరణకు ఆబ్వియస్లీ మనం టైం పాస్కి ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి ఇవన్నీ యూస్ చేస్తుంటాం కదా, ఊరికే మన బొట్ట వెళ్ళిట పైకి స్క్రోల్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఒకళ్ళు వస్తారు. వాళ్ళకి వీడియోలో చెప్తూ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి లైఫ్లో ఈ విధంగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మీరు ఫ్యూచర్లో డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నారా, ఉదాహరణకి మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ని అలానే ఒకవేళ మ్యూచువల్ ఫండ్ని కంపేర్ చేసినట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్ మహా అయితే సంవత్సరానికి 7% కన్నా ఎక్కువ ఇవ్వదు, అండ్ దట్టు సీనియర్ సిటిజన్స్ అయితే మహా అయితే ఒక 0.5% ఎక్కువ ఇస్తుంది. వేరేస్ మ్యూచువల్ ఫండ్ అయితే కనీసం సంవత్సరానికి 12 నుంచి 15% రిటర్న్ ఇస్తుంది. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ని బీట్ చేయగలుగుతున్నారు, అండ్ రిమెంబర్ మీరు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలి ఇలా చెప్తూ ఉంటారు. సో అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి సో ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే బెటర్ ప్లేస్ గ్రో మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తారు. రిమెంబర్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం గ్రో అనే పేరు తీసుకున్నాను. సో గ్రో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్ని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రో మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళిపోతారు కదా. సో ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అటువైపు వెళ్ళడానికి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైసెస్ని కూడా డైరెక్ట్ చేసేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఉదాహరణకి ఒక సెలబ్రిటీ ఉన్నారనుకుందాం, వాళ్ళు వచ్చి ఒక పౌడరో లేదా ఒక ఫేస్ ప్యాక్ ఏదో అప్లై చేశారనుకుందాం, ఇది ఏ కంపెనీదా అని చెప్పేశారు అనుకోండి, ఆ కంపెనీది ఓకే ఇప్పుడు ఈ పర్సన్ వాడుతున్నారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది అందుకే ఆ పర్సన్ వాడుతున్నారని చెప్పి అందరూ వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన ఏవైతే షేర్స్ దాన్ని కొనడం మొదలు పెట్టేస్తారు. ప్రైస్ పెరిగిపోతుంది, ఓ ఈ కంపెనీ ప్రైస్ పెరిగిపోయింది కదా అని అమాయకులు అందరూ వచ్చి అదే షేర్ కంపెనీ కొంటారు. ఆల్రెడీ ముందు ఎవరైతే కొనుక్కుని పెట్టుకున్నారో వీళ్ళు రాగానే వాళ్ళు అమ్మేసి బయటికి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇరుక్కుపోతారు, షేర్ మార్కెట్ అంటే డబ్బులే పోతాయన్న ఆలోచనలోకి వస్తారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ షేర్ మార్కెట్. సో అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా సరే మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నాలెడ్జ్ని తెచ్చుకుని మనకి మనం సొంతంగా కొన్ని రోజుల పాటు అనలైజ్ చేయడానికి ట్రై చేయాలి. మనకి మనం ఓన్గా ట్రయల్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద లెర్న్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అప్పటికి కూడా మనం సరిగ్గా చేయలేము అన్న పరిస్థితి వస్తే అప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓకే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఐఎమ్ ట్రయింగ్ ఆన్ మై ఓన్, బట్ నాకు అప్పటికి తెలియట్లేదు, సో నేను మీ సలహా తీసుకోవాలనుకుంటున్నాను, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే మేబీ వాళ్ళు చెప్పి మనం అప్పుడు కన్సల్ట్ చేయొచ్చు. అంతేగాని ఈ రోజుల్లో ఒక పెళ్లిలో కలిసినప్పుడు ఏమో ఎరా ఏ స్టాక్లో పెట్టావు, కోల్గేట్ రా, ఎందుకు కోల్గేట్లో పెట్టావు, ఏముంది మనందరం రోజు కోల్గేట్ పేస్ట్ వాడతాము, మనందరం కోల్గేట్ బ్రష్తోనే పేస్ట్ చేస్తాము, సో రానున్న 10-20 సంవత్సరాల్లో కోల్గేట్కి ఏమీ కాదు. మరి రిసెషన్ వస్తే, రిసెషన్ వచ్చినా ఏంటి నువ్వు పళ్ళు కొడుకోవడం మానేస్తావా, లేదు కదా, సో కోల్గేట్ పేస్ట్ కంటిన్యూ వాడతారు. ఓ అవును కరెక్టే కదా అని చెప్పి వీడు చెప్పాడు కదా అని వీడు కూడా కోల్గేట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఒకవేళ దురదృష్టవశాత్తు వీడు డబ్బులు పోగొట్టుకున్నాడు అనుకోండి, వీడిని అంటాడు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినారియోలో వీడు చెప్పిన కోల్గేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని వీడికి ఎవరు చెప్పారు? సో ఆ విధంగా వీళ్ళు చెప్పేది కూడా కరెక్టేనని చెప్పి వాళ్ళు చెప్పినట్టే ఇన్వెస్ట్ చేయమని మనకెవరు చెప్పారు? అండ్ దట్స్ ద ప్రాబ్లం. అందుకే సెబీ రెగ్యులేషన్స్ని తీసుకురావాలని చూస్తాం. అలానే there is no difference between listed companies and non-listed companies when it comes to fraud. ఫ్రాడ్ అంటే ఏదైనా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి లేదా మనీ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా లోచా లఫడా జరిగితే దానిని ఫ్రాడ్ అంటారు. మోర్ సో నౌ దట్ ద డిజిటల్ డేటా థెఫ్ట్స్ అండ్ టెక్నాలజికల్ రిస్క్ ఆర్ ఆన్ ద రైస్. సో ఇదంతా మనకు అర్థమైపోయింది, ఈ డబ్బుకి సంబంధించి ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఏమంటారు, ఇందాక మనం రిలయన్స్ కంపెనీ చూసాం కదా, 2500కి కొనండి, ఒకవేళ స్టాక్ ప్రైస్ పడిపోతే 2200కి వచ్చేయంగానే సరే అమ్మేసేయండి, లాస్ అయినా సరే మీకు కొంచెంలోనే తగ్గుతుంది, మిగతా డబ్బులు మీ దగ్గర ఉంటాయి అని. సో వాళ్ళు ఒక 10 రోజులు మంచి టిప్స్ ఇచ్చారనుకోండి, ఒక అదృష్టం దురదృష్టం అది వాళ్ళన్నీ చెప్పినట్టే జరిగింది అనుకోండి, మనకు నమ్మకం వచ్చేస్తుంది, వీళ్ళు లాస్ట్ 10 డేస్లో ఏదైతే చెప్పాడో అదే జరిగింది కదా అని. 11వ రోజు మీరు ఏం చేస్తారు, ఒక 5000 రూపాయలు ఇస్తారు, ఏమని రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్తారు. ఓకే, అలా వాడు ఒకవేళ 1,00,000 మంది దగ్గర అడిగితే జస్ట్ ఇమాజిన్ వాడు ఎంత డబ్బులు తెచ్చుకుంటున్నాడు సింగిల్ డేలో. అండ్ నెక్స్ట్ రోజు వాడు ఇచ్చిన టిప్ వర్కౌట్ అవ్వాలని రూల్ ఏం లేదుగా, కానీ వాడు ఈ డబ్బులు తీసుకుని జంప్ అయిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అలానే ఇప్పుడు ఈ లిస్టెడ్ కంపెనీస్ అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటని డౌట్ రావచ్చు. ఆబ్వియస్లీ అందరికీ షేర్ మార్కెట్ అంటే పెద్దగా ఐడియా ఉండదు, బట్ నేను అదే చెప్తున్నాను, ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటికీ సంబంధించి స్టాక్ మార్కెట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ కంపారిటివ్గా చూస్తే ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెటే ఈ గోల్డ్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, వాటికన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి డెఫినెట్లీ అవి వార్తల్లో ఉంటూనే ఉంటాయి. సో వీలైతే మీరు కూడా తెలుసుకోండి. రిమెంబర్, నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ వాటి గురించి తెలుసుకోండి, అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీత్యా మీకు ఎనీవేస్ తెలియాల్సిందే. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటిది, బిఎస్సి అలానే ఎన్ఎస్సి. బిఎస్సి అంటే ఏంటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్ వేరు, నిఫ్టీ వేరు, బిఎస్సి వేరు, ఎన్ఎస్సి వేరు. సెన్సెక్స్ నిఫ్టీ ఏమో 2 సూచికలు, దే ఆర్ ఇండిసెస్. సెన్సెక్స్ ఏమో టాప్ 30 కంపెనీస్, నిఫ్టీ ఏమో టాప్ 50 కంపెనీస్ యొక్క యావరేజ్ని చూపిస్తూ ఉంటుంది. వేరాస్ బిఎస్సి ఎన్ఎస్సి అనేవి ఎక్స్చేంజెస్, అంటే ఒక మార్కెట్ ప్లేస్ అనమాట, ఎక్కడైతే షేర్స్ అమ్మచ్చు కొనొచ్చు రెండూ జరుగుతుంటాయి. కూరగాయలు మనం కావాలనుకుంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కూరగాయలు కొనుక్కున్నట్టు ఈ బిఎస్సి ఎన్ఎస్సికి ఆన్లైన్లో వెళ్ళి మనం షేర్స్ కొనుక్కోవచ్చు డబ్బులు ఇచ్చి, లేదా నాకు డబ్బులు కావాలనుకుంటే షేర్లు అమ్మేయచ్చు అనమాట.
సో ఇలా షేర్లు అమ్మేటప్పుడు ఏవైతే ఒక ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ట్రేడబుల్గా ఉన్నాయో, అంటే అమ్మకానికి లేదా కొనడానికి రెడీగా ఉన్నాయో వాటిని లిస్టెడ్ షేర్స్ అంటారు. ఆ కంపెనీ ఒకవేళ ఉంటే ఆ విధంగా వాటిని లిస్టెడ్ కంపెనీస్ అంటారు. కొన్ని కంపెనీస్ ఎక్స్చేంజెస్లో ఉండవు. ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫోన్పే ఉంది. ఇప్పుడు ఫోన్పే ఫ్యూచర్లో ఒకవేళ నేను స్టాక్ మార్కెట్కి రావాలి అని అనుకోండి, మేబీ అది రావచ్చు రాకపోవచ్చు, అది ఫోన్పే కంపెనీ ఇష్టం. సో ఇప్పుడు ఫోన్పే ఇంకా రావాలి అని అంటే అది ఎప్పుడైతే ఈ వీటిలో లిస్ట్ అవుతుందో అప్పుడు ఇట్ బికమ్స్ ఎ లిస్టెడ్ కంపెనీ. అప్పటిదాకా అది అన్లిస్టెడ్ కంపెనీ లాగానే ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే లిస్టెడ్ కంపెనీలో పబ్లిక్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు మనలాంటి వాళ్ళు, వేరాజ్ అన్లిస్టెడ్ కంపెనీస్లో ఎక్కువగా ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, లేదా ఇంకొంతమంది ఎవరో ఇన్వెస్టర్స్ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్. ఆబ్వియస్గా ఇక్కడ మనం ఏదైనా సరే టైం లిమిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెలుసుకోలేం. బట్ ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్ అంటే ఏంటి, రెండు ఒకటేనా లేదా వేరువేరా, ఇవన్నీ మీకు పూర్తిగా తెలియాలి అంటే అప్టేక్ జాబ్స్ యాప్లో సలీం సార్ చెప్పిన ఎకనామిక్ క్లాసెస్ని చూడండి. మీకు అక్కడ అంతా కూడా క్లియర్గా వివరించడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, అప్టేక్ జాబ్స్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదా హైకోర్టు జాబ్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించి ప్లాన్డ్గా ఒక స్మార్ట్ వేలో అంతా కూడా మీ ప్రిపరేషన్ ఈజీ చేసేసింది. సో మీరు జస్ట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ కోర్సుని పర్చేస్ చేయండి, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అక్కడే 95% అయిపోతుంది. బికాస్ 5% డెఫినెట్గా మీ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. అలానే అప్టేక్ జాబ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లో డైలీ మీకు షార్ట్స్ రూపంలో బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అలానే కమ్యూనిటీ పేజ్లో వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో మీ నాలెడ్జ్ కూడా టెస్ట్ అవుతూ ఉంటుంది, మీకు రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఎనీవేస్ మీకోసం రోజు వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ డైలీ బేసిస్. అలానే మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. నౌ జస్ట్ ట్రైన్ టు గెట్ ఎ డీటెయిల్ అబౌట్ సెబీ, బికాస్ ఈ టాపిక్ అంతా కూడా చుట్టూ తిరిగి ఎక్కడికి వస్తుంది, సెబీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే సెబీఏ గైడ్ లైన్స్ లేదా రెగ్యులేషన్స్ తీసుకురావాలి అనుకుంటుంది కాబట్టి. సో సెబీ వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంగతి అయితే మనకు అర్థమైంది. అండ్ ఇట్ ఈజ్ ఎ స్టాచ్యూటరీ బాడీ. స్టాచ్యూటరీ బాడీ అంటే ఏంటి, ఒక చట్టం ద్వారా దాని యొక్క కార్యరూపం దాల్చింది అని. ఒక స్టాచ్యూట్ ద్వారా, స్టాచ్యూట్ అంటే ఒక చట్టం ద్వారా ఏదైనా సంస్థ యొక్క ఏర్పాటు జరిగితే దానిని స్టాచ్యూటరీ బాడీ అంటారు. సో సెబీ యొక్క ఏర్పాటు ఏ చట్టం ద్వారా జరిగింది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 ప్రకారం సెబీ 1992లోనే ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ముంబైలో ఉంది. అందుకే ముంబైని ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా అంటారు, ఎందుకంటే ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంది కాబట్టి. అలానే సెబీకి చైర్మన్ ఉంటారనమాట. రిమెంబర్, నేను చైర్మన్ ఎవరో చెప్పను, బికాస్ ప్రస్తుతం సెబీకి ఎవరైతే చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ చరిత్రలో ఒక భాగం. ఎందుకో తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న వీడియోలోకి వెళ్ళండి. సో సెబీ బేసిక్గా ఏం చేస్తుందంటే, ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇస్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, రెగ్యులేట్ అని ఉంది అంటే మార్కెట్స్ ఏమైనా సరే ఒకవేళ ఫైనాన్స్కి రిలేటెడ్ అయ్యి ఉంటే వాటిని ఒక విధంగా నియంత్రించడం, అట్ ద సేమ్ టైం కంట్రోల్లో పెట్టడం. ఆబ్వియస్గా అంతే కదా, మీరు కంట్రోల్లో పెట్టకపోతే వాళ్ళు జనాలు ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళందరినీ ట్రాప్లో వేసేసుకుంటారు. అఫ్కోర్స్ ఇందాక మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారని కాదు, బట్ తెలియకుండా మనం పడిపోవచ్చు కదా ట్రాప్లో. అందుకని వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా మంచి పని ఉందంటే డెఫినెట్గా ప్రమోట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. రిమెంబర్, సెబీ ఉన్నది ఆబ్వియస్గా రెగ్యులేట్ చేయడానికి అయినా బేసిక్గా మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవ్వడం తప్పేమీ కాదు, బికాజ్ వాళ్ళు మనకి లిటరసీని ప్రమోట్ చేస్తున్నారు, ఫైనాన్స్కి సంబంధించి వివిధ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, మనకి నాలెడ్జ్ని ఇస్తున్నారు. అసలు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ ఈవెన్ దో సర్టిఫైడ్ అయినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు హైలీ టెక్నికల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. వేరాజ్ ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సామాన్యుడికైనా సరే, లేమెన్కైనా సరే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తున్నారు, అందుకే వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆబ్వియస్లీ దేనైనా సరే, ఎస్పెషల్లీ ఫైనాన్సెస్ అనేవి మనుషుల యొక్క జీవితాలకి సంబంధించింది, వాటి మీద మొత్తం జీవితం ఆధారపడి ఉంది. ఒకప్పుడు మనిషి బ్రతకాలి అని అంటే ఆయుష్ ఒకటి ఉంటే చాలనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయుష్ లేకపోయినా డబ్బు ఉంటే మటుకు ఖచ్చితంగా మనిషి బతికేస్తాడు. అండ్ దట్స్ హౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్. అండ్ హెన్స్ ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ కాబట్టి సెబీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. సో వాట్ ఆర్ బి ద థింగ్, రిమెంబర్, ఏ విషయం అయినా సరే, ఇట్స్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద ఫైనాన్స్, ఇట్స్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ సెబీ, ఏ విషయం అయినా సరే దాని గురించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి, దాని గురించిన నాలెడ్జ్ని తెలుసుకోండి, ట్రై టు గెట్ ఎడ్యుకేటెడ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ తర్వాత మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేయండి, తర్వాత జనాల యొక్క ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేయండి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని తీసుకోండి, అండ్ దెన్ యూ టేక్ ఎ డిసిజన్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు మీకు కావాల్సిన నిర్ణయం మీరు తీసుకోండి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.